శివమహాపురాణం శతరుద్ర సంహితలో 4th చాప్టర్లో 20 శ్లోకాల నుంచి ఇక్కడ ఏవైతే 9 అవతారాల గురించి చెప్తూ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళి ఇక్కడ 5వది అవతారం గురించి చెప్తూ పంచమే ద్వాపరే చైవ వ్యాసస్తు సవితా స్మృతః తథా యోగి భవిష్యామి కంకో నామ మహాతపాః. 5వ ద్వాపర యుగంలో ఇక్కడ మళ్ళీ సవిత అన్న వ్యాసతో అక్కడ ఉండటము, ఆ వ్యాసుడు ఆ సవిత అన్న నామంతో ఉంటే అదే సమయంలో మహాతపస్వి కంక అన్న యోగి రూపంలో అవతారాన్ని నేను గ్రహిస్తాను. ఇక్కడ నామానికి రూపానికి అతీతమైనవాడు పరమాత్మ. ఒక అవతారం తీసుకున్నాడంటే మళ్ళీ అక్కడ పరిమితిలోనే ఉన్నాడన్న భావన ఉండకూడదు. ఇక్కడ అక్కడ ఉంటూ ఎన్నో లీలలుగా చెయ్యగలిగిన వాడు లీలా విశారదుడు ఆ పరమాత్మ. అవతారానికి ముందు ఉన్నాడు, అవతారానికి తర్వాత ఉన్నాడు. అవతార రూపంలో కొన్ని చేసేవి లీలలు అన్నది మనము గ్రహించాలి. తత్రాపి మమతే పుత్రాశ్చత్వారో యోగ సాధకాః భవిష్యంతి మహాత్మానస్తన్నమామి శృణుష్వమే. అలాగే ఈ 5వ యుగంలో ఏదైతే కంకానామంతో అవతారాన్ని గ్రహించారో అక్కడ కూడా 4 శిష్యులు ఉన్నారు. ఈ 4 శిష్యులు కూడా యోగ సాధనలో ఉన్నవాళ్ళు, మహాత్ములు. అంటే ఎప్పుడు సాధనలో, ఇక్కడ గురు కృపచేత ఎలా అయితే శిష్యులు ఉద్ధరింపబడతారో, శిష్యులు ఎప్పుడైతే అంత మహోత్తరంగా సాధనలో ఎప్పుడు లయమైపోయి ఉంటారో ఉభయులు అంటారు. అందుకే గురు శిష్యులు ఇద్దరూ కూడా ఉద్ధరింపబడతారు. వీళ్ళందరూ 4 కూడా యోగ సాధకులు, అంటే ఎప్పుడు ఆ యోగమయంగానే జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు. సనకః సనాతనశ్చైవ ప్రభుర్యశ్చ సనందనః విభుః సనత్కుమారశ్చ నిర్మలో నిరహంకృతిః తత్రాపి కంకనామాహం సహాయం సవితుర్విధే వ్యాసస్య హి కరిష్యామి నివృత్తి పదవర్తకః. ఇక్కడ ఈ 4 శిష్యులు ఎవరైతే యోగ మార్గంలో సాధకులుగా ఉంటున్నారో ఆ మహాత్ముల పేర్లు సనకుడు, సనాతనుడు, ప్రభావశాలియగు సునందనుడు, అలాగే సర్వవ్యాపకుడు అయిన నిర్మలుడు అయిన పేరును కలిగిన వాళ్ళు ఈ 4. అంటే ప్రతి అవతారంలో కూడా మళ్ళీ ఎక్కడ చూసినా సరే 4 శిష్యులు ఉంటూనే ఉన్నారు. మనకి ఎలా అయితే సనక సనానందన ఈ అందరు 4 సనత్ కుమారులు వీళ్ళందరూ కూడా ఆ బ్రహ్మ ఒక మానస పుత్రులు అంట. ఇక్కడ మళ్ళీ సనక సనాతన ప్రభు సనందన సర్వవ్యాపి ఈ 4 కూడా అహంకార రహితంగా ఉన్నవాళ్ళు. అందుకే ఆ సమయంలో కంకానామ ద్వారా ఆ సవిత అన్న వ్యాస సహాయంతో వీళ్ళకి లభించటం, వీళ్ళ 4 కూడా నివృత్తి మార్గంలో సంవర్ధన నేను చేస్తూ ఉన్నాను. అంటే ప్రతి ఒక్క అవతారంలో కూడా వచ్చిందెందుకు? లోకహితార్థమై. పరివృత్తే పునః షష్ఠే ద్వాపరే లోకకారకః కర్తా వేద విభాగస్య మృత్యుర్వ్యాసో భవిష్యతి. దీని తర్వాత 6వ ద్వాపర యుగంలో కూడా లోకాల్ని రచించజేయాలన్న దానితో వేదాల విభాగాల్ని చేయటానికి మృత్యునామ వ్యాసుడుగా మళ్ళీ వచ్చాడు. తథాప్యహం భవిష్యామి లోకార్షిర్నామ నామతః వ్యాసస్య సుసహాయార్థ నివృత్తి పదవర్ధనః తత్రాపి విషయశ్చత్వారో భవిష్యంతి దృఢవ్రతాః సుధామా విరజాశ్చైవ సంజయో విజయస్తథా. లోకాక్షి, లోకాల్ని తన అక్షులుగా కలిగినవాడు. ఈ సనాతనమైన వ్యాసుల సహాయంతోనే మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ లోకాక్షిగా అవతారాన్ని గ్రహించినప్పుడు 6వ ద్వాపర యుగంలో లోకాక్షిగా జన్మించాడు. ఈ లోకాక్షిగా అవతరించి అక్కడ మళ్ళీ ఆ వ్యాసుల యొక్క సహాయంతో మళ్ళీ నివృత్తి మార్గంలోనే వర్ధన అన్నది ఇక్కడ పరమాత్మ చేస్తున్నాడు. అంటే తనకి తానే సహాయం చేసుకుంటూ ఒక లీలను మళ్ళీ లోకహితార్థమై చేసినట్టుగా తాను ఇది చేస్తున్నట్టుగా చూపిస్తున్నాడు.
ఇక్కడ కూడా మళ్ళీ నలుగురు శిష్యులు ఉన్నారు. ఆ నలుగురు శిష్యులు సుధామ, విరజ, సంజయ, విజయ. ఈ నలుగురు కూడా దృఢవ్రతులు, అంటే దృఢ నిశ్చయం కలిగి చంచలత్వం లేకుండా ఉన్నవాళ్ళు. సప్తమే పరివర్తేతు యథా వ్యాసః శతక్రతుః తదాప్యహం భవిష్యామి జగీషవ్యో విభుర్విధే. ఓ విధాత బ్రహ్మ, ఈ 7వ ద్వాపర యుగంలో కూడా ఇక్కడ మళ్ళీ వ్యాస రూపంలో శతక్రతు అన్న వ్యాసుడు ఉంటారు. అదే సమయంలో నేను విభు జైగిషవ్య అన్న నామంతో అవతరిస్తాను. యోగం సంధ్రాడయిష్యామి మహాయోగ విచక్షణః కాశ్యాం గుహాంతరే సంస్థోధిప్య దేశో కుశాస్తరిః సహాయం చ కరిష్యామి వ్యాసస్య హి శతక్రతోః ఉద్ధరిష్యామి భక్తాశ్చ సంసార భయతు విధి. ఇక్కడ మళ్ళీ ఈ అవతారంలో కూడా మహాయోగి ఆ విచక్షణగా కాశీకి మళ్ళీ గుహంలో దివ్యమైన స్థానంలో అక్కడ మళ్ళీ ఆసనం మీద కూర్చుని యోగ మార్గంలో దృఢంగా ఉంటాను. అంటే యోగ మార్గాన్ని కూడా విచక్షణతో ఇంద్రియాల యొక్క నిగ్రహంతో ఎలా చేసుకోవాలన్న ఆ మార్గాన్ని చూపిస్తానికి కూడా మళ్ళీ ఆ పరమాత్మయే పూనుకున్నాడు. అందుకే ఏదో అవతారంలో శతక్రతు పేరుతో, అలాగే యోగ మార్గంలో ఆ వ్యాస రూపంలో ఉన్నది ఇక్కడ. అందుకే జైగీషవ్యుడు. ఈ దివ్య దేశంలో కుశలంని ఆసనంగా, అంటే మనకి ఏదైతే మనం కుశగ్రాస అని పూజల్లో వాడుతూ ఉంటాం, దాని మీద కూర్చుని ఒక గుహ లోపల దివ్యమైన ప్రదేశంలో కుశల మీద ఆసనంగా చేసుకుని కూర్చుని యోగంలో బలిష్టాన్ని ఇంకా ఇంకా చేస్తూ మనం వాడే వస్తువు. అందుకే మనకేం చెప్తారు ధ్యానంలో, ఆ ప్రదేశం శుభ్రంగా ఉండాలి, నేను అంతరంగికంగా బాహ్యంగా నేను శుచిగా ఉండాలి, ఆ మనస్సు చంచలత్వం లేకుండా ఉండాలి, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నిటినీ నియంత్రించి ఉండాలి, ప్రదేశంతో పాటు నేను కూడా ఉండాలి. అలాగే ఆసనానికి వినియోగించేది ఎలా అయితే సమానమైన స్థలంలో ఉండాలి, మళ్ళీ స్థలం కొంచెం ఎత్తుగా ఉండాలి, మరీ ఎత్తుగా ఉండకూడదు, మళ్ళీ స్థిరంగా ఉండేలాగా ఆసనమై ఉండాలి. ఇలా యోగ మార్గంలో ఇంకా దృఢమవ్వటానికి అది ఇంకా ఇంకా నీకు చంచలత్వానికి దూరం చేసి స్థిరత్వాన్ని ఇస్తుంది. అందుకే శతక్రతు ఉన్న వ్యాస సహాయంతో నేను ఎప్పుడూ మళ్ళీ చేస్తూనే ఉంటాను అని ఆ విధాత అయిన బ్రహ్మకి చెప్పాడు. తత్రాపి మమ చత్వారో భవిష్యంతి సుతాయుగే సారస్వతశ్చ యోగీశో మేఘవాహ సువాహనః. ఇక్కడ ఈ యుగంలో ఈ సంసారం అన్న భయాల నుంచి భక్తుల్ని ఉద్ధరింపజేయటానికి, భగవంధనాల నుంచి తొలగించటానికి ఆ యుగంలో సారస్వత, యోగీష, మేఘవాహ, సువాహన ఈ నలుగురు పుత్రులతో శిష్యులతో ఉన్నాడు ఇక్కడ కూడా. అష్టమే పరివర్తే హి వసిష్ఠో మునిసత్తమః కర్తా వేద విభాగస్య వేదవ్యాసో భవిష్యతి. 8వ ద్వాపర యుగంలో ఇక్కడ మళ్ళీ వేదాన్ని విభాగం చెయ్యటానికి మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుడు వేదవ్యాసగా ఉంటాడు. అలాగే ఈ యోగాన్ని తెలుసుకోవడానికి శ్రేష్టంగా ఆ సమయంలో దదివాహన అన్న నామతో నేను అవతరిస్తాను. తత్రాప్యహం భవిష్యామి నామతో దదివాహనః వ్యాసస్య హి కరిష్యామి సహాయం యోగవిత్తమ కపిలశ్చాసురీః పంచశిఖః శాల్వలపూర్వకః చత్వారో యోగినః పుత్ర భవిష్యంతి సమామమ. ఈ దదివాహన అన్న నామంతో గ్రహించి అవతారం తీసుకుని, అలాగే మళ్ళీ వ్యాసుల యొక్క సహాయాన్ని నేను చేస్తూ ఉంటాను ఈ అవతారంలో. అలాగే ఈ అవతారంలో కూడా నలుగురు శిష్యులు ఉన్నారు. కపిల, ఆసురి, పంచశిఖ ఇంకా శాల్వల ఈ నలుగురు శిష్యులు ఉండి వాళ్ళు కూడా నాతో సమానంగా యోగులుగా ఉన్నవాళ్ళు. నవమే పరివర్తేతు తస్మిన్నేవ యుగే విధి భవిష్యతి మునిశ్రేష్ఠో వ్యాసః సారస్వతః. ఓ విధాత అయిన బ్రహ్మ, ఇక్కడ 9వ ద్వాపర యుగంలో వచ్చినప్పుడు సారస్వత అన్న నామ మునిశ్రేష్ఠుడు ఆ వ్యాస రూపంలో ఉంటాడు. అదే సమయంలో వ్యాసుల వారి నివృత్తి మార్గాన్ని వృద్ధి చేసే విచారణలో ఉంటాడు. వ్యాసస్య ధ్యాయతస్తస్య నివృత్తి పథవృద్ధయే
तदाप्यहं भविष्यामि ऋषभो नामतः स्मृतः। पराशरश्च गर्गश्च भार्गवो गिरिशास्तथा चत्वारस्तत्र शिष्यामि భవిష్యంతి సుయోగినః. ఈ వ్యాసుల వారు ఎప్పుడైతే నివృత్తి మార్గం ఒక చింతనలో ఉంటారో అప్పుడు నేను వృషభనామతో విఖ్యాతిగా అవతారాన్ని తీసుకుంటాను. అదే సమయంలో నాకు మళ్ళీ నలుగురు శిష్యులు పరాశరుడు, గార్గుడు, భార్గవ, ఇంకా గిరీష, ఈ పరమయోగులైన వాళ్ళు వీళ్ళందరూ నాకు శిష్యులు. తేహసాకం ద్రడిష్యామి యోగమార్గ ప్రజాపతి కరిష్యామి సహాయం వై వేదవ్యాసస్య సన్ముని. ఓ ప్రజాపతి, వాళ్ళతో పాటు యోగ మార్గంలో ఇంకా దృఢం చేయటానికి ఆ వేదవ్యాస సహాయం ఎప్పుడూ కూడా మళ్ళీ వాళ్ళకి లభిస్తూనే ఉంటుంది. తేన రూపేణ భక్తానాం బహూనా దుఃఖినాం హిదే ఉద్ధారం భవతోహం వై కరిష్యామి దయాకరః. అదే సమయంలో విధాత ఓ బ్రహ్మ దయతో ఇక్కడ ఆ రూపంలో చాలామంది భక్తుల యొక్క దుఃఖాన్ని తొలగిస్తూ స్వయంగా మీరు కూడా ఉద్ధరింపబడతారు, మీకు కూడా ఉద్ధరింపబడుతుంది అని చెప్పాడు. సో అవతారో విధిమేహి వృషభవ్యః సుయోగకృత్ సారస్వతవ్యాసమనః కర్త నానోతికారకః. అందుకే ఓ బ్రహ్మ, నేను యొక్క వృషభ వాహన నామ అవతారంలో యోగ మార్గాన్ని వృద్ధి చేయటానికి ఆ సారస్వత వ్యాస ఆ మునిని కూడా సంతుష్టి చేస్తూ ఇక్కడ అనేకమైన ప్రకారమైన లీలలన్నీ కూడా నేను ఆ అవతారంలో చేస్తాను. అవతారేణ మేయానా భద్రాయుర్నృపబాలకః జీవితో హి మృతః శ్వేన దోషతో జనకోచితః. నా ఆ అవతారంలో భద్రాయున్న ఒక రాజకుమారుడు ఒకడు ఉంటాడు. కాకపోతే ఆ విషయం వల్ల, దోషం వల్ల అతను మరణిస్తాడు. అయితే అతని తండ్రి త్యాజించటం వల్ల మళ్ళీ పునః జీవింపచేస్తాను. ప్రాప్తేత షోడశో వర్షే తస్య రాజశిష్యోః పునః యయో తద్వేషమ్య సహసా వృషభః సా మధాత్మకః. ఇలా ఎప్పుడైతే ఆ రాజకుమారుణ్ణి, భద్రాయు అన్న పేరుతో ఉన్నవాడిని, విషదోషం వల్ల మరణించిన వాడిని మళ్ళీ తండ్రి ద్వారా కూడా పరిత్యాజించబడ్డాడు. వాడికి నేను జీవిత దానాన్ని చేశాను. తర్వాత ఆ రాజపుత్రుని ఆయువు 16 సంవత్సరాలకి చేరుకోగాగా ఋషుభుడన్న ఋషి నా అంశతో అతని ఇంటికి వెళ్తాడు. ప్రాప్తేత షోడశయో వర్షే. అందుకే ఇక్కడ 16, మనకి ఎలా అయితే ఉపచారాలు కూడా షోడశ అంటాం. ఇక్కడ ప్రాణం అయితే ఇచ్చాడు, కాకపోతే అది మళ్ళీ పరమాత్మ ఇచ్చినా ఇవ్వకపోయినా కాలాంతరంలో కొన్ని కొన్ని వెళ్ళిపోవాలి. అక్కడ మళ్ళీ అనుగ్రహంతో కొన్ని కొన్ని మనకి లభిస్తూ ఉంటాయి. అందుకే ఆ వృషభ అంశ అయిన పరమాత్మ అంశ అయిన వృషభమునియే మళ్ళీ అక్కడికి వెళ్తాడు ఆయన ఇంటికి. పూజితస్తేన సా ముని సద్రూపశ్చ కృపానిధి ఉపాధిదేశాత్ ధర్మాన్ రాజయోగాన్ ప్రజాపతి. అందుకే ఓ ప్రజాపతి, ఆ రాజకుమారుడు కృపానిధి ఇలా చాలా అందంగా ఉన్న ఋషభుణ్ణి ఆదరించి పూజ చేసి విధి విధానంగా ఆయనకి చేయాల్సిన అన్నీ కూడా సత్కార్యాలు అన్నీ చేశాడు. ధర్మోపదేశాన్ని అప్పుడు ఆ ఋషి ఆ రాజకుమారుడికి ఇచ్చాడు. తతః సా కవచం దివ్యం శంఖం ఖడ్గం చ భాస్వరం దధో తస్మై ప్రసన్నాత్మ సర్వశత్రు వినాశనం. అయితే ఇలా ఆయన అంతలాగా అన్నీ ఆచరించి ఆయన్ని సేవించుకున్నాక దీనవత్సరుడైన మునీంద్రుడు సంతృప్తి చెంది ఆ దివ్య కవచాన్ని, శంఖాన్ని, సమస్త శత్రువుల్ని నశింపచేసేది యొక్క ప్రకాశిస్తున్న ఒక ఖడ్గాన్ని కూడా రాజకుమారుడికి ప్రసాదించాడు. తదంగం భస్మానాం ఋషయత్ కృపయా దీనవత్సనః ద్వాదశ సహస్రస్య గజానాం చ బలం దదో. ఇవన్నీ ప్రసాదించి దయతో అతని శరీరంలో భస్మంతో అతనికి 12,000 గజబలాలు కూడా ఇచ్చాడు. ఇది భద్రాయుషం సమ్యక్ యజ్ఞుషస్వాస్య సమాతృకం యయో స్వేరగతి
తాభ్యాం పూజితస్ వృషభ ప్రభు. ఈ ప్రకారంగా ఆ మాతా సహితంగా భద్రాయుకి బలి ఇక్కడ అన్నీ కూడా ప్రభావశాలి అయిన ఋషభుడి యొక్క ఈ వరప్రభావంతో స్వేచ్ఛాచారిగా వెళ్ళిపోయాడు. అంటే చక్కగా అన్ని రకాలుగా తల్లి యొక్క సహాయంతో భద్రాయుకి చక్కని ఊరట కలిగింది. ఆ శరీరం భస్మం కొద్దీ అంత బలము వచ్చింది, అలాగే అక్కడికి సేనా బలము అన్నీ లభించాయి. అంటే ఒక శరీరంలో ఒక ఏనుగు బలం ఉంటేనే ఎక్కువ, అలాంటిది 12,000 గజములు కలిగిన ఆ బలం కలిగింది ఆ భద్రాయువు. చక్కగా ఆయన మళ్ళీ ఇంత అన్నీ పొందాడు. అందుకు నా పూజించిన కారణంగా స్వేచ్ఛాగామిగా ఆ ప్రభు ఋషభుడు అక్కడి నుంచి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాడు. రావటం, ఇవ్వటం, వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది. భద్రాయురపి రాజర్షిత్వ రిపురగణాన్ విధి రాజ్యం చకార ధర్మేణ వివాహం కీర్తిమాలిని. అందుకే విధాత అయిన బ్రహ్మ ఆ రాజర్షి భద్రాయువు కూడా తన శత్రువుల్ని జయించి కీర్తిమాలినిగా అయ్యాడు. వివాహం చేసుకుని ధర్మానుసారంగా రాజ్యాన్ని కూడా పరిపాలన చేస్తూనే ఉన్నాడు. ఇత్తతం ప్రభావ వృషభో అవతారః శంకరస్య మే సతాం గతిర్ధీన బంధుర్నవమః కథితస్తవ. నేను ఈ ప్రకారంగా ప్రభావవంతమైన ఈ 9 అవతారాల్ని చెప్పాను. అందుకే సజ్జనుల గతిని ప్రసాదించే ఆ పరమాత్మ, దీనుల యొక్క దుఃఖాల్ని తొలగించే ఆ పరమాత్మ, బంధన రూపంలో ఉన్న బాధలన్నింటినీ తొలగించగలిగే ఆ శంకరుడు యొక్క 9 అవతారాలు. ఆ ఋషభ అవతారం 9వ దాన్ని కూడా వర్ణన నేను మీకు అంతా చేశాను అని చెప్పారు. ఋషభస్య చరితం హి పరమం పావనం మహత్ స్వర్గర్య యశస్యామాశుష్యం శ్రోతవ్యం చ ప్రయత్నతః. ఋషభ యొక్క చరిత్ర పరమ పవిత్రమైనది, మహత్తుతో కూడుకుని ఉన్నది. అది స్వర్గాన్ని ఇస్తుంది, స్వర్గ ప్రాప్తి లభిస్తుంది. అంటే మహత్తరమైన ఒక కథ వింటేనే స్వర్గం లభించేస్తుందా, ఇంకా నేనేమీ చెయ్యక్కర్లేదా అంటే జీవితం జీవించి ఉండగానే సార్థకం చేసుకుంటే మరణానంతరం స్వర్గం లభిస్తుంది. మళ్ళీ జన్మలేని స్థితి ఆ పరమ పదాన్ని నువ్వు పొందాలంటే అంతరంగికంగా బాహ్యంగా కూడా అంత మాలిన్య రహితంగా నువ్వు నిర్మలంగా ఉంటేనే. ఆ పరమపదం అంటే పరమాత్మలో నువ్వు కలిసిపోవటం అంటే నువ్వు ఆ పరమాత్మలో ఉన్న లక్షణాలన్నీ పూర్ణంగా ఉంటేనే అది కుదురుతుంది, లేకపోతే అది సులభం కాదు. పైగా అందుకే ఇటువంటి కథలు వింటూ మనలో మార్పులు వచ్చే అవకాశం కలిగి ఉన్నవి. అది స్వర్గప్రదాతే కాకుండా కీర్తినిస్తుంది, అలాగే ఆయువుని వృద్ధి చేస్తుంది. ప్రయత్నపూర్వకంగా వినగా వినగా వినగా, ఎలాగే తినగా 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 వ్యాప రుచిగా, అంటే వేపపండు ఎందుకు రుచిగా మారుతుంది అంటే నువ్వు కొన్ని కొన్ని అలవాట్లు అలవర్చుకునే కొద్దీ ఏమవుతుందంటే విచక్షణ వస్తూ ఉంటుంది, దానికి నువ్వు అలవాటు పడుతూ ఉన్నావు. అలాగే ఇక్కడ ప్రయత్నపూర్వకంగా వినే కొద్దీ అందులో మనకున్న జ్ఞానమన్నా అవి మూలాల నుంచి తొలగిపోయే అవకాశం ఉన్నది. దీంతో శివమహాపురాణంలో అంతర్గతమైన 3వ సంహిత అయిన శతరుద్ర సంహితలో 4th చాప్టర్ సంపూర్ణం.